సివియర్ అంటే జస్ట్ మన ప్రేక్షకులకు చెప్పడానికి అది ఎంఆర్ఐ పరంగా సివియర్ అని చెప్తారా, లేకపోతే సిమ్టమ్స్ పరంగా సివియర్ అని చెప్తారా? ఎందుకంటే చాలామంది తిమ్ముర్లు వస్తున్నాయి అంటారు, కొందరికి ఈ ఫింగర్ రైటింగ్ ఇట్లాంటి ఫైన్ కూడా ఉండవు. అలాంటప్పుడు మనం సివియర్ అని వాళ్ళని ఎలా కేటగరైజ్ చేద్దాం? 2 రకాలుగా చూడాలండి. క్లినికల్గా కూడా చూడాలి. సమస్య ఒకటి నెక్ పెయిన్ అయినా లేదంటే చేతికి కూడా రేడియేట్ అవుతుందా, దాన్ని మనము ఏమంటామంటే మెడికల్ టర్మినాలజీలో ఇంట్రాక్టబుల్ పెయిన్ అంటాము. అంటే ఏ రకంగా ఏ మందులు వేసుకున్నా, లేదు రెస్ట్ తీసుకున్నారు 10 రోజులు 2 వారాలు రెస్ట్ తీసుకున్నా నొప్పి అనే సమస్య తగ్గట్లేదు, అలాంటప్పుడు మనం ఎంఆర్ఐ చేస్తాం. ఎంఆర్ఐలో కూడా చాలా సిగ్నిఫికెంట్ డిస్క్ ఉండి కంప్లీట్గా న్యూరల్ మనకి నర్వ్ రూట్ బాగా కంప్రెస్ అవుతుంది అన్నప్పుడు మాత్రము మనకి సర్జికల్ ఆప్షన్ అనేది మంచిది. సో అలాంటి టైంలో మనం నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు.